పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గ్రీన్ డే వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యా సంస్థ అధినేత ఎన్ సూర్యారావు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం పట్ల, పచ్చదనం పట్ల చిన్ననాటి నుంచే వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. చిన్నారులో సృజనాత్మకతను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో వారు ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని ఆయన ఆకాంక్షించారు. శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో రంగుల వారోత్సవంలో భాగంగా రెండో రోజు గ్రీన్ డే వేడుకలను పురస్కరించుకొని క్యాంపెయిన్లో వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గొల్లపాలెం గట్టు శ్రీ గౌతమ్ స్కూల్ బ్రాంచ్లో రంగుల ఉత్సవాలు వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు రంగుల కాన్వకేషన్ తరహాలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చెట్లు పెంచడం ద్వారా మంచి ఆక్సిజన్తో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుందని విద్యార్థులకు బోధించారు. అలాంటి గ్రీన్ కలర్స్తో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో మైమరిపించాయి. స్కూల్ ప్రాంగణం పచ్చదనంతో తీర్చిదిద్దారు. పచ్చని ప్రకృతిపై విద్యార్థుల విశ్లేషణ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన చిన్నారులు గ్రాడ్యుయేషన్ పచ్చని గౌన్లు, క్యాప్స్ ధరించి ఎంతో ఉత్సాహంగా స్టేజ్ పైకి వచ్చారు. చిన్నారుల ప్రతిభను విద్యా సంస్థ అధినేత సూర్యారావు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో చదివే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. వైద్య కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కాన్వకేషన్ జరిపి సర్టిఫికేట్లు అందజేసే సంప్రదాయం ఉందని, తాము ఎల్కేజీ, యూకేజీలోనే ఈ తరహా స్ఫూర్తిని వారి మదిలో నింపేందుకు కాన్వకేషన్ నిర్వహించి సర్టిఫికేట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్రని ఆయన స్పష్టం చేశారు. చిన్న వయసు నుంచే వారిని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి అంతర్లీనంగా ఉండే శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయని అన్నారు. విద్యార్థుల్లో నైతిక పరివర్తన విలువలు పెంపొందించే దిశగా తమ విద్యా ప్రమాణాలు ఉంటాయని సూర్యారావు స్పష్టం చేశారు. స్కూల్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ తమ విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో స్కూల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గౌతమ్ విద్యా సంస్థలో తమ పిల్లలు అతి తక్కువ వ్యవధిలోనే చదువులో నిలదొక్కుని రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లను విరివిగా పెంచాలని కోరారు. చెట్ల వల్ల కలిగే ఉపయోగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఈ సందర్భంగా పచ్చదనంతో ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. Good morning, all of you. My name is Shrestha. I am in first class. My school name is Sri Gautam High School. I am a grapes. Grapes is a tasty fruit. It is green or purple color. Grapes are sweet fruit. Grapes are round and small fruit. Grapes are good source and vitamins and minerals. Thank you. Good morning, sir. Good morning, madam. Good morning, all of you. రంగుల వారోత్సవంలో భాగంగా గొల్లపాడు బ్రాంచ్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం ఇంకా సంతోషకరమైన విషయం. గ్రీన్ డే అంటే స్కూల్లో అన్ని కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయడం కోసం, పిల్లల్లో క్రియేటివిటీ పెంపొందడం కోసం ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరుగుతుంది. తదనుగుణంగా ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లల్ని చక్కగా తయారు చేయడం, ప్రాక్టీస్ చేయడం, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడం, దీనికి చాలా సంతోషిస్తున్నాం. గ్రీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే తెలియజేస్తే, పిల్లలు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడైతే మనం పచ్చగా ఉంటామో మన పచ్చదనాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా
సామెత ఉంది, అది పచ్చగా ఉన్నారంటారు. కారణం ఏంటంటే పచ్చదనం. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఫారెస్ట్ని పెంచాలి, చెట్లు నాటాలి. దానివల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంటాయి, అలాగే మంచి ఫ్రూట్స్ని ఇస్తాయి, పంటలు ఇస్తుంటాయి. గ్రీన్ కలర్ ద్వారా వచ్చే ప్రతిదీ అండి గ్రీన్ కలర్ ద్వారా వచ్చినటువంటివి. అదే మాదిరిగా భూగోళంలో వచ్చిన మార్పుల్ని సమానంగా ఉంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈ యొక్క గ్రీన్ అనేటువంటిది చాలా అవసరం. అందుకు చెట్లు పెంచండి. చెట్లు పెంచడం ద్వారా మనకి ఆరోగ్యంగా ఉంటాము. అదే మాదిరిగా చెట్ల ద్వారా మనకి అనేక రకాల పళ్ళు, కాయలు, పంటలు రావడం జరుగుతుంటుంది. అటువంటి అప్పుడు చిన్న పిల్లలు వాటికి ఇంపార్టెన్స్ తెలియచేసుకుంటూ ఈ యొక్క ఎఫారెస్టేషన్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఫారెస్ట్ను పెంచడం ఉపయోగాలు ఏంటి, నరికినందుకు నష్టాలు వచ్చినటువంటి దాన్ని తెలియచేస్తూ ఈ యొక్క గ్రీన్ డే యొక్క స్పెషల్ డేగా మేము గుర్తిస్తూ ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ఈ యొక్క గ్రీన్ డే సెలబ్రేషన్ చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలకు ఆశీస్సులు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో ఇంపార్టెంట్ బ్రాంచ్గా ఉన్నటువంటి గొల్లపాలెం గట్లో ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ శ్రీరామ్ కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా టీచర్స్ కానీ బాగా దీన్ని సెలబ్రేట్ చేయడం, ఈ కార్యక్రమంలో కూడా స్కూల్ ప్రిన్సిపల్ తులసి గారు కూడా రావడం, అలాగే చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ నెక్స్ట్ మనం ఇంకా సైన్స్ ఎక్స్పోలో కానీ వేరే కలర్స్ కానీ పెట్టడం జరుగుతుంది. అన్ని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీ గౌతమ్ స్కూల్లో ఆల్రౌండ్గా ఉండేటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్లో ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల్లో రంగుల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. నిన్న మెయిన్ బ్రాంచ్లో జరిగింది, ఈరోజు గొల్లపాలెం గట్టి క్యాంపస్లో జరుపుకుంటున్నాం. ఇక్కడ గ్రీన్ డే అంతా మొత్తం క్యాంపస్ అంతా గ్రీన్ మయమైపోయింది. లైక్ ఇది ఒక మినీ యానివర్సరీ లాగా జరుగుతుంది. పిల్లలందరూ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్తో, వాళ్ళ యాక్టివిటీస్తో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాల్ని మేము స్కూల్లో మా విద్యా సంస్థల్లో ఇంట్రడ్యూస్ పెడుతున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి ఇచ్చేసి నాటువంటి తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్.